back to my channel, latest career jobs information, a complete jobs information for you. ఈరోజు మీకు ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేశారు. రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించినటువంటి పీఓస్ అని మనం అంటాము. దీనికి సంబంధించిన వేకెన్సీస్కి సంబంధించింది దాదాపుగా 4,000 సంబంధించినటువంటి పీఓ ఆఫీసర్స్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించిన వేకెన్సీస్ 11 వివిధ ప్రభుత్వ రంగాలకు సంబంధించినటువంటి బ్యాంక్స్లలో ఉన్న వేకెన్సీస్ ఖాళీని భర్తీ చేయడానికి ఈ ఐబీపీఎస్ అనే వాళ్ళు ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన వివరాలు ఈ కంప్లీట్ నోటిఫికేషన్లో మీకోసం నేను తీసుకొచ్చాను. కంప్లీట్గా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎక్కడగా పూర్తిగా చూడండి, మీకు డీటెయిల్స్ ఏవి కూడా మిస్ అవ్వరు. దాంతోపాటు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. కొందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఏమైనా సజెషన్స్ అవి ఉంటే కామెంట్లో కూడా మీరు ఇవ్వండి అండ్ ఇది షేర్ చేస్తే నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా మనం ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలకు వెళ్తే మాత్రం కంప్లీట్గా చూసుకుంటే మీకు లిస్టెడ్ అంటే నేను ఈ పార్టిసిపెంట్ బ్యాంక్స్ అనేది సంబంధించిన లిస్ట్ అనేది కూడా కంప్లీట్గా మీకు చెప్తాను. దీనికి సంబంధించింది అనేది కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఇందులో సిఆర్పి అంటే కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏవైతే ఉందో దానికి సంబంధించింది డీటెయిల్స్ అన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో మనకు క్లియర్గా ఇచ్చారన్నట్టు. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు 2 phases ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అది కూడా 2 phases కింద ఉంటుంది అన్నట్టు. ఆన్లైన్ ప్రిలిమినరీ అండ్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది వస్తుందన్నమాట. ఎవరైతే ఈ 2 phases కంప్లీట్ చేసుకున్నాక 1 by 1 ఫేస్ చేసిన తర్వాత కామన్ ఇంటర్వ్యూస్కి మాత్రం వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. నేను చెప్పాను కదా 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు అనేది, అందులో మీరు చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటి వచ్చేసి అది కెనరా బ్యాంక్, నెక్స్ట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. ఈ బ్యాంకులకు సంబంధించినటువంటి క్లియర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ బ్యాంకులకు సంబంధించిన ఎన్ని వేకెన్సీస్ అనేది కూడా మనకు క్లియర్గా లిస్ట్ అనేది కింద ఉంది. నోటిఫికేషన్ మీకు చూపిస్తాను. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఈ వేకెన్సీకి సంబంధించి మనం ఏం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మాత్రం 21 ఆగస్టు వరకు ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏ గ్రాడ్యుయేషన్ డిగ్రీ in any discipline from the university recognized by the government of India or any equivalent qualification recognized by the such as central government నుంచి డిగ్రీ అనేది మినిమం క్వాలిఫికేషన్ అనేది వాళ్ళు క్లియర్గా చెప్పారన్నమాట. ఏజ్ వచ్చి చూసుకుంటే మాత్రం మినిమం 20 years అనేది ఎలిజిబిలిటీ ఉంది అండ్ మ్యాక్సిమం 30 years అనేది ఎలిజిబిలిటీ ఈ యొక్క టెస్ట్లకు సంబంధించి రాయడానికి. అండ్ రిలాక్సేషన్ ఎలాగో ఉంది, షెడ్యూల్ క్యాస్ట్లకు వాళ్ళకి 5 years ఉంది, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 3 years ఉంది అండ్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి ఉన్న వారికి ఎవరికైతే ఉన్నారో పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ 10 years అనేది ఉన్నది. మీరు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది. బట్ మీరు మినిమం ఏజ్ అనేది 20 years అండ్ మ్యాక్సిమం ఏజ్ అనేది 30 years ఉన్నది. రిలాక్సేషన్ కూడా ఎలాగో ఉంది. దానికి సంబంధించిన వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు వచ్చేసి అండి 175 రూపీస్ ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీఓ క్యాండిడేట్స్కి మాత్రం 175 రూపీస్ అని చెప్తున్నారు. అండ్ 850 రూపీస్ మాత్రం మిగతా క్యాస్ట్లకు సంబంధించిన కేటగిరీకి సంబంధించిన వారికి మాత్రం 850 రూపీస్. బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్, ఇంటిమేషన్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్స్ట్రా ఉంటాయో అవన్నీ కూడా క్యాండిడేటే దాన్ని భరించుకోవాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు అనమాట. తర్వాత ఈ యొక్క ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే మనకి ముందుగా చెప్పుకున్నట్టుగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అది 100 questions అడుగుతారు. ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ 100 ఉంది. అది ఎంత టైం ఇస్తారంటే 60 minutes టైం ఇస్తారు. అందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్, యాప్టిట్యూడ్, క్యూఏ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ఇది ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే డీటెయిల్స్ కూడా కంప్లీట్గా ఇచ్చారు. 30 questions అండ్ 35 questions అండ్ 35 questions. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 30 marks, 35 marks అండ్ 35 marks ఉంది. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్. అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించింది మాత్రం ఆబ్జెక్టివ్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది. దానికి సంబంధించింది మాత్రం టోటల్గా 155 questions ఉంటాయి దానికి సంబంధించింది.
అండ్ 200 మార్క్స్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. దాంతోపాటు డిస్క్రిప్టివ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ అనేది 2 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మీరు 25 మార్క్స్ అనేది సెక్యూర్ చేయాలి. అది ఇంగ్లీష్ సంబంధించిన మీడియము. దానికి 30 మినిట్స్ ఉంది. అండ్ మిగతాది మాత్రం 3 అవర్స్, అంటే టోటల్గా 3 అవర్స్ 30 మినిట్స్ అనేది ఇస్తారు. ఈ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్లో మాత్రం రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇస్తారు. జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ సంబంధించినటువంటి క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా మీకు ఈ యొక్క మెయిన్ ఎగ్జామినేషన్లో ఇస్తారు. తర్వాత ఈ ఎగ్జామ్స్లలో మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే అన్నీ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉన్నా కానీ, ఎంసీక్యూలు ఉన్నా కానీ మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఇక్కడ పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ ఉన్నది. అంటే మనకు తెలిస్తేనే ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, లేకపోతే 0.25 అంటే ఒక మార్క్కి 0.25 అనేది డిడక్షన్ అనేది అవుతుంది అన్నమాట. ఇక ఈ మెయిన్ ఎగ్జామ్ అయిపోయింది, ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అయిపోయింది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు మెయిన్ ఎగ్జామినేషన్కి వస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూకి అనేది మాత్రం వాళ్ళు వస్తారు అన్నట్టు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ దేర్ ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ ఫ్రమ్ ఆథరైజ్డ్ ఐబీపీఎస్ వెబ్సైట్ నుంచి మాత్రమే కాల్ లెటర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇంటర్వ్యూస్ అనేది విల్ బి కండక్టెడ్ సెలెక్టెడ్ సెంటర్స్లో మాత్రమే చేస్తామని చెప్తున్నారు. The center, address of the venue, time and date of the interview will be informed to the shortlisted candidates in the call letters. కాల్ లెటర్స్లోనే టైము, డేట్, ఎక్కడ, ఎవరికి, ఎప్పుడు ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనేది మాత్రం వాళ్ళు ఇంటర్వ్యూ సంబంధించిన దాంట్లోనే మాత్రం ఇంటిమేషన్ చేస్తామని చెప్పేసి వాళ్ళు కాల్ లెటర్స్లోనే చెప్తామని చెప్తున్నారు. మీరు రెగ్యులర్గా ఈ యొక్క దీనికి సంబంధించినటువంటిది మనం కంప్లీట్గా ఐబీబీఎస్ వెబ్సైట్లో మనము అప్లై చేసిన తర్వాత కంప్లీట్ అందులోనే నోటిఫికేషన్స్ అన్నీ వస్తుంటాయి కాబట్టి కంప్లీట్గా సైట్ని మనం విజిట్ చేసి చెక్ చేసుకోవడం అనేది ఇది చాలా బెటర్ ఆప్షన్ అండి. దాని తర్వాత వచ్చిన తర్వాత మనం ఎలా అప్లై చేసుకోవాలి, మీరు ఇక్కడ నేను ఐబీబీఎస్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దానికి మనం క్లిక్ చేసుకుంటే మనకు అక్కడ హోమ్ పేజ్లో ఓపెన్ ద లింక్ సిఆర్పి అనేది ఉంటుంది అన్నట్టు. POMT అంటే ప్రొబేషనరీ ఆఫీసర్స్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించినటువంటిది ఉంటుంది. క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ సిఆర్పి ప్రొబేషనరీ ఆఫీసర్స్ మేనేజ్మెంట్ ట్రైనీస్ అనేది ఉంటుంది. అక్కడ వెళ్ళేసి దాన్ని క్లిక్ చేసుకొని ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాలి. నేను అది మీకు ఎండ్ ఆఫ్ ద వీడియో అంటే మొత్తం ఈ నోటిఫికేషన్ చెప్పిన తర్వాత దాన్ని ఆ సైట్కి సంబంధించింది కూడా నేను చూపిస్తాను మీకు. తర్వాత ఏ బ్యాంకులలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నది అనేది ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో డీటెయిల్స్ ఇచ్చారు. బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించింది మాత్రం ఎటువంటిది లేదని చెప్తున్నారు. కానీ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 885, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి సంబంధించిన మటుకు వాళ్ళు డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు, లేవని చెప్పారు. అండ్ కెనరా బ్యాంక్ సంబంధించి 750, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ హైయెస్ట్ 2000 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, దానికి సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నీ కలుపుకొని 4455 వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు. మనకు మంచి ఆప్షన్ అండి ఇది. అండ్ గవర్నమెంట్ బ్యాంకులలో మనకు POగా జాయిన్ అవ్వడానికి మంచి అవకాశం కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ వదిలిపెట్టకుండా ఎవరైతే బ్యాంకింగ్లో చేయాలి జాబ్ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా లాస్ట్ అండ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్, అసలు టెంటేటివ్ డేట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు మనకు వెబ్సైట్లోనే మన నోటిఫికేషన్లో ఇచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ మోడిఫికేషన్ అండ్ ఎడిట్ చేసుకోవాలని ఏదైనా ఉంటే మాత్రం అది 1st ఆఫ్ ఆగస్ట్ నుంచి మనకు స్టార్ట్ అయిపోయింది. అండ్ 21st ఆఫ్ ఆగస్ట్ వరకు ఈ యొక్క లాస్ట్ డేట్ ఉంటుంది. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఆన్లైన్లో మాత్రమే పే చేయాలని చెప్తున్నారు. అది కూడా మనం అప్లై చేసుకునేటప్పుడే ఈ యొక్క పేమెంట్ అనేది మనం పే చేస్తాం కాబట్టి 1st ఆఫ్ ఆగస్ట్ నుంచి 21st ఆఫ్ ఆగస్ట్ వరకు మనం పే చేసుకోవాలండి. తర్వాత కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్, అంటే ఇక్కడ కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అంటే ఈ యొక్క దీనికి సంబంధించింది కూడా మనకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అంటే ప్రిలిమినరీ ఆన్లైన్ జరగకముందు, మెయిన్ జరగకముందు మనకు తెలుసుకోవాల్సిన సంబంధించింది కూడా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఇస్తారన్నట్టు. ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా టెస్ట్ కండక్షన్ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఉంటాయి. దానికి కూడా డిఫరెంట్ సెంటర్స్ అన్నీ కూడా ఇచ్చారు. అది అన్నీ కూడా నోటిఫికేషన్లో వాళ్ళు ఇచ్చారు.
మీరు చూసుకోవచ్చు దానికి సంబంధించింది కూడా. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ సంబంధించింది మాత్రం అక్టోబర్ 2024లో, టెంటేటివ్లీ అక్టోబర్ మంత్లో అని చెప్పారు. డేట్ ఎప్పుడు అనేది లేదు. అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్ 2024లో జరుగుతుంది. అంటే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఈ ఎగ్జామినేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాతనే కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ జరుగుతాయి. అండ్ రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది అక్టోబర్ అండ్ నవంబర్ 2024లో ఇస్తామంటున్నారు. అండ్ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్కి సంబంధించి మనకు నవంబర్ 2024 సంబంధించింది ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా. ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు మనకి ఇచ్చారు కాబట్టి మీరు ఒకసారి చూసుకున్నా కానీ ఎవరైనా డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మర్చిపోకుండా ఉంటుంది. మీరు ఖచ్చితంగా క్యాలెండర్లో మీరు పోస్ట్ చేసి పెట్టుకుంటే ఇంకా బెటర్. ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మెయిన్స్కి సంబంధించి నవంబర్లో ఉంటుందని చెప్తున్నారు. అండ్ డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్స్ అనేది మెయిన్ ఎగ్జామ్కి రిజల్ట్స్ అనేది డిసెంబర్ కానీ జనవరి 2025లో రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు. తర్వాత కండక్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి జనవరి నుంచి ఫిబ్రవరి 2025లో దాని యొక్క సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ చేస్తారు. అండ్ మీరు జాబ్లో జాయిన్ అవ్వడం ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది మాత్రం ఏప్రిల్లో మాత్రమే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి దిస్ ఈస్ ఎ లాంగ్ ప్రాసెస్. మంచి ప్రాసెస్ అనేది కూడా వీళ్ళు కంప్లీట్ నోటిఫికేషన్ అరౌండ్ 51 పేజెస్ ఆఫ్ నోటిఫికేషన్ క్లియర్గా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను మిమ్మల్ని అందరినీ కూడా. మీరు చూసుకుంటే ఇక్కడ మీకు కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సిఆర్పి ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ మేనేజ్మెంట్ ట్రైనీస్ ఇన్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ అనేది ఈ యొక్క ఐబీపీఎస్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన లింక్ ఉంటుంది. దాని నుంచి మీరు ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు ఒకవేళ క్యాండిడేట్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారు ఈ ఐబీపీఎస్ సంబంధించింది ఉండేది ఉంటే మాత్రం వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చుకొని తర్వాత దానికి సంబంధించిన సెక్యూరిటీ కోడ్ ఏదైతే ఉందో అది ఇచ్చేసి దాన్ని మీరు సబ్మిట్ చేసుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఈజీగా అయిపోతుంది. బట్ ఎవరైతే ఫ్రెష్గా చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది మాత్రం వాళ్ళు క్లిక్ చేసుకుంటే ఖచ్చితంగా కొత్త రిజిస్ట్రేషన్ చేసుకొని దాని తర్వాత అప్లై చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. అండ్ మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే ఈ వీడియోని మీరు చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే జాబ్ కోసం నీడ్ ఉన్న వాళ్ళు ఎవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో, ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో, బ్యాంక్స్లో ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు అప్లై ఫర్ దిస్ జాబ్ and all the best for you. Thank you for watching my video.